మిత్రులందరికీ నమస్కారము. నా పేరు చందాడ చిన్నోడు, తెలుగు రచయిత, సీనియర్ ఫ్యాకల్టీ. మిత్రులారా, ఈరోజు 6వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి 3వ పాఠమైనటువంటి మా కొద్దీ తెల్లదొరతనము దేవా అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు బోధిస్తాను. బోధించే ముందు ఒక పద్యాన్ని పాడి మీకు వినిపించి పాఠ్యాంశంలోకి వెళ్తాను. చాలా అద్భుతమైన పద్యము, చాలా మంచి పద్యము, మీరు జాగ్రత్తగా వినండి. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచరచటన్ బదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా నందు నింపెదువుడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. నందు నింపొదెవడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. ధన్యవాదాలు. మరి ఇప్పుడు నేను మీకు 6వ తరగతిలో చాలా అద్భుతమైన పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగింది మిత్రులారా. చాలా మరి ఇంపార్టెంట్ అయిన టాపిక్. 6th క్లాస్లో ముఖ్యమైన పాఠాలు ఏంటయ్యా అంటే, నేను ద బెస్ట్ అని చెప్పేటువంటి పాఠం ఏంటంటే మా కొద్దీ తెల్లదొరతనము అనేటువంటి పాఠ్యాంశాన్ని మీకు నేను బోధిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఇందులో ఈ పాఠ్యాంశాన్ని తీసుకొచ్చినటువంటి 6వ తరగతిలో పెట్టినటువంటి కవి బృందానికి అంతటికి నేను ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, అంత చక్కని పాఠాన్ని పెట్టినందుకు. రైట్, ఇప్పుడు ఈ పాఠ్యాంశం రాసినటువంటి కవి గురించి తెలుసుకుందాం. ఈ కవి యొక్క ప్రత్యేకత తెలిస్తేనే ఆ పాఠం యొక్క గొప్పతనం తెలుస్తుంది. కవి యొక్క గురించి కవి యొక్క మరి ప్రత్యేకత గురించి నేను మీకు కొద్ది నిమిషాల్లో నేను మీకు ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా బిట్టే, ప్రతిదీ కూడా మీకు టెట్ డిఎస్సిలో వచ్చేటువంటి అద్భుతమైన ఇటు ఎస్జిటి ఆర్ స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఈ పాఠ్యాంశంలో నేను ఇచ్చినటువంటి ఈ యొక్క టాపిక్ని చాలా జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. రైట్, ప్రజాకవిగా పేరు పొందినటువంటి కవి శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన ఒక ప్రజాకవి. ప్రజల కోసమే గేయాలు రాశాడు, ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పించాడు, ప్రజల కోసమే స్వాతంత్రోద్యమంలోకి అడుగుపెట్టాడు. అందుకని ఆయన ప్రజాకవిగా మనం చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప కవి. రైట్, కవి పేరు మనకి గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన మరి ఎక్కడ జన్మించాడు? మరి ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడంటే అస్సలు కాదు. నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి కవి గరిమెళ్ళ. ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్ర అంటాం మనం. ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు అనేటువంటి గ్రామానికి దగ్గర ఉన్నటువంటి ప్రియాగ్రహారం అనేటువంటి గ్రామంలో జన్మించాడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, శ్రీకాకుళం జిల్లా. సింపుల్గా గరిమెళ్ళ సత్యనారాయణ ఏ జిల్లాకి సంబంధించిన వాడని అడగచ్చు. శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ కూడా ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గం పేరేంటి అంటే నరసన్నపేట అనేటువంటి ఒక నియోజకవర్గం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. కాబట్టి నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామం దగ్గర ఉన్నటువంటి శివారు, అంటే ఆ గోనెపాడు శివారు అంటే దగ్గర ఉన్నటువంటి గ్రామాన్ని ఆ పేరేంటి అంటే ప్రియాగ్రహారము. ఒకవేళ మనకు ప్రియాగ్రహారం ఇవ్వకపోయినా గోనెపాడు అనేది మాత్రం మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అంశము. కాబట్టి మిత్రులారా, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామ శివారులో ఉన్నటువంటి ప్రియ అగ్రహారం అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి ఒక అద్భుతమైన కవి అండి. కాబట్టి మనకి ఇతని యొక్క జన్మస్థలము అది చూసాము. ఇతని యొక్క కాలము చూస్తే జూలై 14వ తారీఖు 1893. ఏంటండి, జూలై 14, 1893, డిసెంబర్ 18, 1952 కాలము. మిత్రులారా, మరి ఈ కాలాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆధునిక టెక్స్ట్ బుక్ కాబట్టి నేను అడుగుతున్నాను అంతే. కాబట్టి జూలై 14, 1893, డిసెంబర్ 18, 1952 సంవత్సరంలో పుట్టినటువంటి కవి మనకి గరిమెళ్ళవారు.
ఈయన పుట్టిక చాలా అద్భుతంగా మనం చూసాం. ఎందుకంటే అలాంటి కవులు ఉద్భవించడానికి ఎన్నో రచనలు మనం చూడొచ్చు ఆయన దగ్గర నుంచి. రైట్, ఇప్పుడు మనం ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన యొక్క రచనలు ఏంటో చూద్దాం. గరిమెళ్ళ వారు ఎందుకు మనకి ఇంత గొప్ప కవి అయ్యాడు, అసలు గరిమెళ్ళ ఎవరు ఏంటి అసలు అంటే నేను ముందుగా చెప్తాను. ఆయన చూడండి, ఆయన యొక్క ప్రత్యేకత మీకు నేను ఇక్కడ చూస్తాను. చూడండి, ప్రసిద్ధి లేదా ప్రత్యేకత ఏంటనంటే, ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి జ్ఞాపకం చూద్దాం. అతనికి దేశభక్తి మెండుగా ఉండేటువంటి కవి. అంటే కవులో చాలామంది గురజాడ అప్పారావు కానీ లేకపోతే రాయప్రోలు సుబ్బారావు కానీ వీళ్ళందరూ కూడా దేశభక్తితో కవిత్వాలు రాసిన వారే, కాదంటలేదు. కానీ స్వాతంత్రము రాకముందు దేశభక్తి కవిత్వాలు రాయడానికి చూడండి, దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించినటువంటి వారిలో మొట్టమొదటి తెలుగువాడు గరిమెళ్ళ సత్యనారాయణ. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, దేశభక్తి నిలువెల్లా కలిగి దేశభక్తి మీదే కవితలు రాశాడు. దేశభక్తి మీద కవితలు రాసి దేశభక్తి మీద గేయాలు రాసి జైలు శిక్ష అనిపించినటువంటి మొట్టమొదటి తెలుగువాడు గరిమెళ్ళ సత్యనారాయణ. వాట్ ఏ వండర్ కదండి. దేశభక్తి మీద కవితలు రాస్తే, దేశభక్తి మీద గేయాలు రాస్తే ఏమండి జైలు శిక్ష అనిపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అంటే దేశభక్తి మీద కవిత్వాలు రాస్తే, దేశభక్తి మీద గేయాలు రాస్తే ఏమండి జైలు శిక్ష అని ఎందుకు అనిపిస్తాడు? ఈ దేశభక్తి మీద కవిత్వాలు, ఈ దేశభక్తి మీద గేయాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాశాడు. అది ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా రాసినటువంటి వాడు కాబట్టి ఆయన జైలు శిక్ష అనిపించినటువంటి మొదటి తెలుగువాడు. కాబట్టి మిత్రులారా, మీరు అతడు రాసినటువంటి రచనలు చూస్తే ఎలాంటి రచనలు రాశాడు, ఎలాంటి దేశభక్తి గేయాలు రాశాడు, ఎందుకు శిక్ష అనిపించాడో నేను మీకు ఈ నేపథ్యంలో చెప్తాను మీకు. ఎందుకంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ పాఠం యొక్క ఉద్దేశం నేపథ్యం ఏంటంటే, ఆంగ్లేయ పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. టెక్స్ట్ బుక్ ప్రకారంగా మీకు ఉన్న అంశాన్ని పూర్తిగా చెప్తున్నాను. ఆంగ్లేయుల యొక్క పాలనలో భారతీయులు, ఆంధ్రులు కూడా అనేకమైన కష్టాలు అనుభవించారు, అనేకమైనటువంటి బాధలు అనిపించారు. వారికి స్వేచ్ఛ లేదు, మనకి స్వాతంత్రం లేదు, మాట్లాడకూడదు హక్కు లేదు, మాట్లాడుకోవడానికి ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం కూడా మనకి ఆ రోజుల్లో పర్మిషన్ లేదు. అందుకని ఆంగ్లేయుల పాలనలో నలిగిపోయాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈయన ఇంత చక్కగా చెప్పడానికి, ఈ యొక్క మాకొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యాంశము లేకపోతే గేయం రాయడానికి ఆయనలో ఉన్నటువంటి ఆవేశం ఏంటంటే, అసలు ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎంతో కష్టాన్ని అనుభవించారు కాబట్టి స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమమే ఈ గేయములు రాయడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకపోవడం చేత ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసేవారు. ఎక్కడికక్కడ అణిచేస్తున్నప్పటికీ కూడా వారు తిరుగుబాటు చేసేవారు. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇక్కడ. ఏమిటంటే, ఆంగ్లేయుల పాలనకి వ్యతిరేకంగా ఆ రోజుల్లో గాంధీ గారు పిలుపునందుకుని, చాలా జాగ్రత్తగా వినాలి, గాంధీ గారు పిలుపునందుకుని స్వాతంత్రోద్యమంలో దూకినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి గరిమెళ్ళ సత్యనారాయణ. మీకు ఒక విషయం నేను చెప్పాలి. గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఒకసారి రాజమండ్రిలో ఒక ఉద్యమంలో పాల్గొంటాడు. ఆయన రాజమండ్రిలో కూడా చదువుకుంటాడు. రాజమండ్రిలో ఒక ట్రైనింగ్ అవుతుంటాడు. ట్రైనింగ్ అవుతున్నప్పుడు 1920లో ఆయన 1920 సంవత్సరంలో రాజమండ్రిలో ట్రైనింగ్ అవుతుంటున్నప్పుడు బందర్లో చదువుకుంటాడు. ఆయన విజయవాడలో చదువుతాడు, విజయనగరంలో చదువుకుంటాడు. ఆయన చదువు అంతా బాగా చక్కగా చదువుతుంటున్నప్పుడు ఆయన 1920లో రాజమండ్రిలో సహాయ నిరాకరణ ఉద్యమ కాలం గుర్తుపెట్టుకోండి. 1920లో గాంధీజీ గారు సహాయ నిరాకరణానికి పిలుపునిచ్చాడు. రాజమండ్రిని అప్పుడు బ్రిటిష్ వారిలో ఒక కలెక్టర్ ఉంటాడు, బ్రేకన్ అనేటువంటి ఒక కలెక్టర్ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. బ్రేకన్ అనేటువంటి ఒక కలెక్టరు ఈ గాంధీజీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజమండ్రిలో ఇతడు రాసినటువంటి గేయము మాకొద్దీ తెల్లదొరతనం అనేటువంటి ఈ పిలుపునందుకుని 1921వ సంవత్సరంలో మాకొద్దీ తెల్లదొరతనం అనేటువంటి గేయం రాస్తాడు. మన పాఠ్యాంశం అదే. మాకొద్దీ తెల్లదొరతనం అనే గేయం రాసి మొట్టమొదటిగా రాజమండ్రిలో అద్భుతంగా అతను రాసిన పాటను ఆ యొక్క సమావేశంలో పాడతాడు. మిత్రులారా,
సమావేశంలో పాడుతుంటున్నప్పుడు అక్కడ ప్రజల్లో ఎక్కడ లేనటువంటి స్వాతంత్రం కావాలనే ఆకాంక్ష, గగురుపాటు ప్రజల్లో ఉద్యుక్తులు తీసుకొచ్చాడనమాట. ప్రజల్లో ఒకలాంటి మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి అనేటువంటి ఆ పాట ప్రజలందరినీ కూడా మేల్కొల్పింది. అప్పుడు ఆయనకి ఇంగ్లీష్ వచ్చండి, కన్నడం వచ్చు, తమిళం కూడా బాగా నేర్చుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే చాలా అద్భుతంగా చదువుకున్నాడు. పేద కుటుంబంలో ఉంటున్నప్పటికీ చదువుకున్నాడు. అందుకని ఆయనకి తమిళ భాష వచ్చు, కన్నడ భాష వచ్చు, ఆంగ్ల భాష వచ్చు. అప్పుడే అంటాడు, మా కొద్ది తెల్లదొరతనం 1921 వి డోంట్ వాంట్ వైట్ రూల్, క్విట్ దిస్ కంట్రీ అంటాడు. మా కొద్ది తెల్లదొరతనము, దాన్ని ఇంగ్లీష్లో చెప్తాడు, వి డోంట్ వాంట్ వైట్ రూల్, వి డోంట్ వాంట్ వైట్ రూల్, క్విట్ దిస్ కంట్రీ. మీకు ఒక విషయం చెప్పను ఇక్కడ, క్విట్ దిస్ కంట్రీ అనే మాట గాంధీ గారి కంటే ముందు పలికింది ఎవరంటే గరిమెళ్ళ వారే. మనకి క్విట్ ఇండియా అనే మాట 1942లో గాంధీ గారు చెప్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది మన జీకేలో కూడా పనికొస్తుంది. 1942లో గాంధీ గారు క్విట్ ఇండియా డూ ఆర్ డై అనేటువంటి ప్రకటిస్తారు. అంతకంటే ముందే 20 సంవత్సరాలకు ముందే 21 ఇయర్స్కి ముందుగానే చూడండి, వీ డోంట్ వాంట్ వైట్ రూల్, క్విట్ దిస్ కంట్రీ, మా కొద్దీ తెల్లదొరతనము, మా దేశాన్ని విడిచిపోండి అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప తెలుగు వాళ్ళు ఇచ్చినటువంటి, నేను అంటాను, ఇలాంటి తెలుగు వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలతోనే గాంధీ గారు లాంటి వ్యక్తి కూడా మరి అలాంటి క్విట్ ఇండియా అనేటువంటి పదాలను ఉపయోగించడం జరిగింది. కాబట్టి అంత గొప్ప తెలుగు వ్యక్తి శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన మరి నేను ఇంకా చెప్తాను, ఆయన పేద కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రుల దగ్గర ఆయన మరి ఇతన్ని 1921లో ఈ గేమ్ రాస్తాడు. మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ మాకొద్దు తెల్లదొరతనం అనే గేమ్ ఎప్పుడు రాశాడని అడిగితే మాత్రము ఇక్కడ మీకు రచనలో చూపిస్తాను. చూడండి, రచనలో ఏంటంటే మనకి ఇదిగో రచనలు 1921లో స్వరాజ్య గీతములు అని రాశాడు. మిత్రులారా చాలా జాగ్రత్తగా, అంటే స్వరాజ్య గీతములు 1921లో రాస్తాడు. అంటే స్వరాజ్య గీతములు అనేవి 2 భాగాలు. 1902వ భాగం 1922లో రాస్తాడు. అంటే స్వరాజ్య గీతములు అనేటువంటి భాగము 1921లో 1వ భాగం రాస్తే, స్వరాజ్య గీతములు అనే 2వ భాగము 1922లో రాస్తాడు. కాబట్టి మిత్రులారా నేను అంటాను, 1921వ సంవత్సరంలోనే మా కొద్దీ తెల్లదొరతనము గేయం అనేటువంటి రాస్తాడు. ఇది ఎన్ని చరణాలతో ఉంటుందో తెలుసండి. మా కొద్దీ తెల్లదొరతనము దేవా అనేటువంటి ఈ గేయము ఎన్ని చరణాలతో రాశాడంటే మొత్తము 162 చరణాలు ఉన్నట్లుగా చూస్తాం. చరణాలు ఇందులో మనకి మీకు పాఠం చెప్పినప్పుడు నేను ఆ పాఠ్యాంశాన్ని పాడతాను. కాబట్టి 162 చరణాలతో కూడినటువంటి గేయం ఏదయ్యా అంటే మా కొద్దీ తెల్లదొరతనము. ఇంకొక మాట చెప్పాలి, మా కొద్దీ అనే మాటలోనే చూడండి, ఒక్క మాటతో ఆయన మా కొద్దీ తెల్లదొరం అంటే మరి ఈ తెల్లదొరతనం మాకు వద్దు, మాకేం కావాలంటే మాకు స్వాతంత్ర కాంక్ష కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, మా దేశం మాకు కావాలి, మా దేశం నుంచి మీరు విడిచిపెట్టుకోండి. ఈ మాట మాకు వద్దు అంటే, వద్దు అనే మాట మాట్లాడుతున్నప్పుడు ఈ బ్రేకన్ అనేటువంటి కలెక్టర్, రాజమండ్రి కలెక్టర్ హడలిపోయి ఈ పాట ప్రజల్లో కానీ వెళ్ళిందంటే జనాలు భయపడిపోతారు, ఇది ఒక ఉద్యమంలాగా ప్రభావంలో ఉంటుందని వెంటనే అరెస్ట్ చేసి పడేస్తారు మిత్రులారా. కాబట్టి ఈ పాటను విన్నట్టున్నటువంటి ఆనాటి కలెక్టర్ బ్రేకన్ అనేటువంటి ఆయన గరిమెళ్ళ సత్యనారాయణ గారిని అప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి 1 year జైల్లో ఉంటాడు. అయినప్పటికీ కూడా వెరవడు. మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అవే పాటలు, అవే గేయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తాడు. మిత్రులారా ఇంకొక విషయం, ఇతడు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇతడికి బాల్యంలోనే వివాహం అయిపోద్ది. కాబట్టి మేనమామ కూతురుతోనే చిన్న వయసులోనే అతనికి మ్యారేజ్ అయిపోద్ది, వివాహం అయిపోద్ది. కాబట్టి ఇతడు జైల్లో ఉంటున్నప్పుడే తన తాతగారు చనిపోతాడు. గరిమెళ్ళ జైల్లో ఉంటున్నప్పుడే తన తండ్రి చనిపోతాడు. తర్వాత కొద్ది కాలానికి తల్లి చనిపోతుంది. తర్వాత జైల్లో ఉంటున్నప్పుడే తన భార్య కూడా చనిపోతుంది. అంటే ఇతడుకు ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోతాడు. అయినప్పటికీ అతనిలో దేశభక్తి ఎటువంటిది కూడా అతనిలో దృఢ సంకల్పాలు నింపుతూనే వచ్చాయి.
కాబట్టి మా దేశాన్ని పరిపాలిస్తున్న వారు బ్రిటిష్ వారు అరాచకత్వంతో పరిపాలిస్తున్న కానీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి వీ డోంట్ వాంట్ వైట్ రూల్, మాకు ఈ తెల్లదొరతనం వద్దు, వీ డోంట్ వాంట్ వైట్ రూల్, క్విట్ దిస్ కంట్రీ, మా దేశం నుంచి వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత 1946లో మరొక వివాహం చేసుకుంటాడు సత్యవతి అనేటువంటి ఆవిడ్ని. తర్వాత ఆవిడ కూడా చనిపోతుంది. కాబట్టి ఇలాగ ఆయన నిజ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, కుటుంబపరంగా కష్టాలు ఎదుర్కొన్నాడు, బ్రిటిష్ వారి ప్రకారంగా కష్టాలు ఎదుర్కొన్నాడు. కాబట్టి మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా వినాలి, నేను మనం చేస్తున్నాను. సరే, ఇందులోకి వద్దాం. మనం రచనలు ఏంటంటే 1921లో స్వరాజ్య గీతం రాశాడు. నేను అంటాను ఈ స్వరాజ్య గీతములు కూడా 21లో రాశాడు. కాబట్టి ఆ స్వరాజ్య గీతములు రాసినటువంటి టైంలోనే మనకి ఇందులోదే మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి గేయాన్ని కూడా రాయడం జరిగింది. కాబట్టి మన టెక్స్ట్ బుక్లో లేదు. మా కొద్దీ తెల్లదొరతనం అనే గేమ్ ఎప్పుడు రాయబడిందంటే 1921లోనే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 21 సంవత్సరాల్లో మనకి మరి చీరాల పేరాల ఉద్యమాలు జరుగుతాయి, సహాయ నిరాకరణ ఉద్యమాలు జరుగుతాయి ఆ కొద్ది సంవత్సరాల్లోనూ. కాబట్టి ఇలాంటి ఆటల నుంచి, ఇలాంటి ఉద్యమాల నుంచి ఆయన ఉద్యుక్తుడై భారతదేశం గురించి అనేకమైన గేయాలు రాస్తాడు. 1921లో రాసిన గేయాలు ఏంటయ్యా అంటే స్వరాజ్య గీతములు. తర్వాత చూద్దాం. కాబట్టి 1923లో హరిజనుల పాటలు, 21లో అయితే స్వరాజ్య గీతములు, 23లో హరిజనుల పాటలు రాస్తాడు. అంటే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈ యొక్క అంశాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత 26కు వెళ్దాం. 21, 23, 26. ఈ 26వ సంవత్సరంలో ఆయన కొన్ని ఖండకావ్యాలు రాస్తాడు, భక్తి గీతాలు రాశాడు, బాలగీతాలు రాశాడు. ఇది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బాలగీతాలు, బాలరసాలు రాసింది ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు గారు. బాలతనం రాసినటువంటిది ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు గారు. ఇక్కడ బాలగీతాలు అనేటువంటి మాట చూడాలి. అంటే అతను పిల్లల కోసం కూడా చాలా అద్భుతమైన గేయాలు రాశాడు. అంటే గేయకర్త ఏ అంశాన్ని తీసుకున్నా రాయగలడండి. గేయమే అభిప్రాయం ఉంటే గేయమైన రాయాలనే తపన ఉంటుంది. కాబట్టి ఇతను కవితలు, ఖండకావ్యాలు, భక్తి గీతాలు రాశాడు. కాబట్టి ఇంకొక మీకు మంచి విషయం చెప్తాను. అతని ఇతర రచనలు స్కూల్ అసిస్టెంట్ వారు కూడా జాగ్రత్తగా వినాలి. సంతుష్టి శాంతి అనే గేయాలు కూడా రాస్తాడు 1925లో. సంతుష్టి శాంతి ఆయన మరికొన్ని రచనలు ఇస్తాను, మీకు ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో. జాతీయ గీతములు కూడా రాస్తాడు 1928లో. జాతీయ గీతములు, సంతుష్టి శాంతి గేయాలు కూడా రాసినటువంటి కవి. ఇంకొకటి, ఇతడు నేను చెప్పాను మీకు కన్నడం వచ్చు, తమిళం వచ్చు, తెలుగు వచ్చు, ఆంగ్లం వచ్చు. ఆ రోజుల్లో చూడండి ఆంగ్ల గేయాలు కూడా రాస్తాడు. ఆర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆంగ్ల గేయం కూడా రాస్తాడు. ఆర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆంగ్ల గేయం కూడా రాసిన కవిగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా మీరు మరి ఇంత గొప్ప కవి, ప్రజాకవి, ఇతన్ని తమిళంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం భారతితో పోలుస్తారు. ఇది కూడా మనకి జేఎల్డిఎల్లో చాలాసార్లు ఇచ్చిన బిట్టు. కాబట్టి ఇంత చదువుతాము కానీ బిట్టు ఎక్కువసార్లు రిపీట్ అయింది. తమిళ సుబ్రహ్మణ్య భారతితో పోల్చిన తెలుగు కవి ఎవరు అని అడుగుతాడు. తమిళ సుబ్రహ్మణ్య భారతితో పోల్చిన తెలుగు ఆంధ్ర కవి ఎవరయ్యా అంటే ఆంధ్ర సుబ్రహ్మణ్య భారతికి ఎవరిని పిలుస్తారంటే గరిమెళ్ళని పేర్కొంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే తమిళ సుబ్రహ్మణ్య భారతితో పోల్చినటువంటి ఆంధ్ర కవి ఎవరు అని అడిగితే గరిమెళ్ళ సత్యనారాయణ. మిత్రులారా ఈ బిట్ చాలాసార్లు ఎగ్జామ్స్లో మనకి రిపీట్ అయింది కాబట్టి దీన్ని గుర్తుంచుకోమని మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మాకొద్దు తెల్లదొరతనం అనేటువంటి గేయము నరాన దేశభక్తిని కలిగించిందండి. అందుకని ఈ పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి. అందుకని దేశభక్తి నరాలను జీవించాలి. చాలాగా మరి 8వ తరగతిలో కూడా సందేశం అనే పాఠంలో కూడా మనకి జ్ఞానానంద కవి కూడా దేశభక్తి గురించి చెప్తాడు. కానీ ఇక్కడ అది పద్య రూపం, ఇది గేయ రూపము. కాబట్టి మనకి ఇది గేయ రూపం అంటాం. మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయము ఏ ప్రక్రియకి చెందంటే గేయ ప్రక్రియకి చెందినది. ఇందులో ఇతివృత్తం ఏంటయ్యా అంటే దేశభక్తి. మిత్రులారా చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈ విధంగా గాంధీ గారి కంటే ముందే క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి క్విట్ ఇండియా అంటే క్విట్ దిస్ కంట్రీ, మా దేశం నుంచి వెళ్ళిపోండి అని ఒక నినాదాన్ని ఇచ్చాడు. మరలా ఒక్కసారి మీకు ఒక్క నిమిషంలో ఆయన రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా, రచనలన్నీ కూడా, విషయాలన్నీ కూడా మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. సో మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయం రాసిన కవి శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ. ఆయన ఎక్కడ జన్మించాడు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు శివారు ప్రియాగ్రహారము. ఆయన కాలం చూద్దాం. చూడండి ఆయన కాలం జూలై 14, 1893.
డిసెంబరు 18, 1952. ఆయన రచనలు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రచనలు చూద్దాం. మీకు ఇతర రచనలు ఇచ్చాను, టెక్స్ట్ బుక్లో ఉన్న రచనలు కూడా ఇచ్చాను. ఆయన 1921లో రాసినటువంటి గేయాలు ఏంటంటే స్వరాజ్య గీతములు. 23కి వెళ్ళండి. 1923లో రాసిన గేయాలు ఏంటంటే హరిజనుల పాటలు, అంటే హరిజనుల కోసం కూడా ఆయన పాటలు రాశాడు. 26లో రాసినటువంటి గ్రంథాలు ఏంటయ్యా అంటే ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు. ముందుకు వద్దాం. ఆయన ఇతర రచనలు ఏమైనా అడిగితే మనకి చూడండి, సంతుష్టి శాంతి అనేటువంటి గేయాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఇందులో స్వరాజ్య గీతములు, సంతుష్టి శాంతి గేయాలు రాసింది ఎవరని ఒకవేళ మెరుగు పెట్టడానికి అవకాశం ఉంది. లేకపోతే చూడండి, మనం స్వరాజ్య గీతములు, జాతీయ గీతాలు ఎవరు రాశారని అని అడిగారు అనుకోండి, ఒక్కసారి మీరు ఏమవుతాం మనం చెప్పండి. మనకు తెలిసింది స్వరాజ్య గీతములే, జాతీయ గీతాలు ఎవరు రాశారా అని అంటే మనం ముఖం తెల్లబోతుంది అక్కడ. అందుకనే మీకు జాతీయ గీతాలు కూడా ఆయన రాశాడు, ఎందుకంటే ఆయన జాతీయ కవి. చూడండి, మీకు ఇచ్చాను, ఆయన జాతీయ కవి అని ఎక్కడ ఇచ్చానంటే మీకు ప్రత్యేకత ఇచ్చాను. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించినటువంటి వారిలో మొదటి వారు గరిమెళ్ళ. ఆయన జాతీయ కవిగా, ఏం కవి అండి అతను? జాతీయ కవిగా పేరు పొందినటువంటి కవి. జాతీయ కవి అంటే మాటలు కాదండి, జాతీయ కవి అంటే ఈ గేయాన్ని కూడా విని గాంధీజీ హతాశుడైపోయాడట. ఏంటి ఇంత గొప్ప గేయం రాశాడు. ఆ రోజుల్లో గాంధీ గారి పిలుపునందుకుని సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన పాల్గొనేటప్పుడు ఆయన పిలుపునందుకుని స్వాతంత్ర ఉద్యమంలో దూకినటువంటి, అందుకని ఆయన ప్రత్యేకత. గరిమెళ్ళ వారు స్వాతంత్ర సమరయోధుడు, కవి, రచయిత. కాబట్టి ఆయన స్వాతంత్రాన్ని పాల్గొన్నాడు. కవిగా, రచయితగా, ఉద్యమకారుడిగా, ఒక నాయకుడిగా కూడా ఈ యొక్క పాఠ్యాంశంలో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మనం ఇంకొక మాట చెప్పాలి నీకు. ఇతని యొక్క పాటల్ని చూడండి, ప్రజాపాటల త్యాగిగా పేరు పొందిన కవి ఎవరిని అడుగుతాడు. ప్రజాపాటల త్యాగయ్య, త్యాగయ్య తెలుసు కదండి మనకి. కాబట్టి త్యాగయ్య కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు అంటాం. ఇతని పాటలు కూడా చూడండి ఎవరితో పోల్చినట్టే ప్రజాపాటల త్యాగిగా పేరు పొందినటువంటి ప్రజాకవి ఎవరు అని అడిగితే ప్రజాపాటల త్యాగయ్య. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి అంశాలన్నీ తెలుసు కాబట్టి మనకి. ప్రజాపాటల త్యాగయ్య ఎవరు పేరు పొందారంటే, ఎవరు పేరు పొందారండి? గరిమెళ్ళకు ఉన్నటువంటి ప్రసిద్ధి. కాబట్టి ఆయన ప్రజాకవిగా, ప్రజాపాటల త్యాగయ్యగా, తర్వాత జాతీయ కవిగా పేరు పొందిన కవిగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. మిత్రులారా, ఈ యొక్క కవి, ఈ యొక్క నేపథ్యం మీరు విన్నారు కదా, దీని నుంచి ప్రశ్నలు ఎలాగొస్తాయో నేను మీకు తెలియజేస్తాను. చూద్దాం. రైట్, మనకి ఈ పాఠ్యాంశంలోంచి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో చూద్దాం. మిత్రులారా, మనకి చాలా చక్కగా చూద్దాం. మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠం ఏ ప్రక్రియకి చెందినది అంటే గేయం. గుర్తుపెట్టుకోవాలి. మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠం ఏ ప్రక్రియ చెందింది చెప్పుకున్నాం. మీరు పాఠం అంతా విన్నారు కాబట్టి ఇందులోంచి ఒక్క బిట్టు కూడా పోకుండా నేను కవి పరిచయంలోంచి, ఉద్దేశంలోంచి, ప్రక్రియలోంచి మీకు చెప్తాను. చూడండి, సో తెల్లదొరతనం అనేది పాఠం కాబట్టి అది గేయం, కాబట్టి అది గేయ ప్రక్రియకి చెందినది. రెండో ప్రశ్న, మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం దేనికోసం అండి? ఈ పాఠం అంతాను దేశభక్తి గురించి. కాబట్టి దేశభక్తి. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటండి? దేశభక్తి. నేను చెప్తున్నప్పుడు కూడా మీరు ఒకసారి మననం చేసుకోండి, మాట్లాడండి మీరు కూడాను. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే ఉద్దేశంగా కలిగిన పాఠమేది. చూడండి, అంటే మీకు ఇది ఉద్దేశాన్ని ప్రశ్నగా ఎలాగిస్తాడో చెప్పాను. ఉద్దేశాన్ని ఏ విధంగా ఇస్తాడో నేను మీకు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే ఉద్దేశంగా కలిగిన పాఠం ఏదంటే మా కొద్దీ తెల్లదొరతనము. మిత్రులారా, ఇది ఉద్దేశాన్ని మనం ప్రశ్నగా మార్చుకున్నాం. తర్వాత నాలుగో ప్రశ్న, మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠాన్ని రచించిన కవి ఎవరు? మా కొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠం రాసిన కవి ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఇక్కడ మీకు ఇంకొక విషయం, ఇంకొక ప్రశ్న జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఇక్కడ మా కొద్దీ తెల్లదొరతనము అన్నాడు. తెల్లదొరతనము ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే మనకి ఇదే 6వ తరగతిలోనే మరో కవి ఉన్నాడు. మా కొద్దీ నల్లదొరతనము దేవా అనేటువంటి పాఠం రాసిన కవి కూడా ఉన్నాడు. 6వ తరగతిలోనే ఆయన కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మా కొద్దీ నల్లదొరతనము అన్నాడు అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది తెలుసా, కవి మారిపోతాడు. ఇక్కడ మాత్రం చూసుకోవాలి, తెల్ల అన్నాడా నల్ల అన్నాడా. తెల్ల దొరతనం అంటే గరిమెళ్ళ, నల్ల దొరతనం అంటే కుసుమ ధర్మన్న, కుసుమ ధర్మన్న గారు. కాబట్టి మిత్రులారా ఈ విధంగా మనం చూడాలి. ఎందుకంటే ప్రశ్న అంతా జాగ్రత్తగా చదవాలి, మళ్ళీ మైమరిపించేసి మోసగిస్తాయి కొన్ని ప్రశ్నలు. అందుకనే సరిగ్గా ప్రజెంటేషన్ చేయలేకపోయాను, బయటకు వచ్చి తలగొక్కోవడం కారణం ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు. ఇదే కదా అనుకుంటాం. ఎందుకంటే పాఠంలో 6వ తరగతి అనుభూతికి చిన్నోడు మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారు కాబట్టి అనుకుంటాం, కానీ అక్కడ తెల్ల అన్నాడా నల్ల అన్నాడా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా తెల్లదొరతనము దేవా అంటే గరిమెళ్ళ, నల్లదొరతనము రాసింది ఎవరంటే గేయము కుసుమ ధర్మన్న. రైట్, 5వ ప్రశ్నకు వెళ్దాం మిత్రులారా. నేను చెప్పినవన్నీ కూడా కొంచెం మీరు పరీక్ష రాస్తున్నప్పుడు ఆలోచించి రాయాలి. గరిమెళ్ళ సత్యనారాయణ జన్మస్థానం ఎక్కడ మనం చెప్పుకున్నాం. గరిమెళ్ళ వారు నేను అంటానండి, శ్రీకాకుళం జిల్లా విప్లవాలకు పుట్టినిల్లు. శ్రీకాకుళం జిల్లా అంటేనే విప్లవోద్యమ కవిత్వం ప్రారంభమైనటువంటి గడ్డ. అందుకనే ఆయన పుట్టిందే విప్లవం గడ్డ. మనం మీకు ఉద్యమాల్లో చెప్తాను, విప్లవ సాహిత్యంలో చెప్తాను. విప్లవ సాహిత్యంలో చాలా అద్భుతమైనటువంటి విప్లవ గడ్డగా మనం శ్రీకాకుళం అని చెప్తాం. అందుకని గరిమెళ్ళ ఎక్కడ జన్మించారయ్య అంటే ఇంకా మీరు డౌట్ లేకుండా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనిపాడులో జన్మించారు, లేదా గోనిపాడు శివారు ప్రియాగ్రహారంలో జన్మించారు. అక్కడ మీకు గోనిపాడు లేకుండా ప్రియాగ్రహారం ఇస్తే నో ప్రాబ్లం, ప్రియాగ్రహారం లేకుండా గోనిపాడు ఇచ్చినా సరే. ఎందుకంటే మనకి ఇది ప్రియాగ్రహారం అనేది కూడా మనకి అకాడమీ పుస్తకాల్లో మనం చూస్తూ ఉన్నాం. రైట్ మిత్రులారా, గరిమెళ్ళ సత్యనారాయణ రాసినటువంటి స్వరాజ్య గీతములు అని చెప్పాను. ఇది మీకు 2 భాగాలుగా రాశాడు. 21లో ఒక భాగం, 22లో 2వ భాగంగా రాశాడు. కాబట్టి మనము టెక్స్ట్ బుక్లో మనకి ఏ సంవత్సరం అడుగుతాడంటే 21 అడుగుతాడు. అందుకని మీరు అదే నేర్చుకోండి. గరిమెళ్ళ సత్యనారాయణ గారు స్వరాజ్య గీతములు ఏ సంవత్సరంలో రాసినంటే 1921. గుర్తుపెట్టుకోండి, ఏ సంవత్సరంలో రాశారంటే 1921. ఇంకొక మాట మీకు ఇక్కడ ఇంకో బిట్టిస్తున్నాను. మా కొద్దీ తెల్లదొరతనము దేవా అనేటువంటి పాఠము కూడా గేమ్ కూడా ఎప్పుడు రాశాడంటే 1921లోనే. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మనకు కొన్ని కనిపించిన సింహాలు అంటాం, అయ్యే బిట్టు మిస్ అవ్వడానికి. అంటే స్వరాజ్య గీతములలో ఒక అంశమే అని మనం భావిస్తే దానికి ఈజీగా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అందుకనే ఆ పాట రాసిన తర్వాత రాజమండ్రి కలెక్టర్ బ్రేకన్ అనేవాడిని ఆయన అరెస్ట్ చేసి గరిమెళ్ళని జైలుకి పంపించాడు. జైల్లో కూడా పాడేశాడు ఇలాంటివన్నీ. కాబట్టి ఆ దేశభక్తి ఛాయలో ఉన్నటువంటి వారిని ఎవరు ఆపలేం, అంత గొప్ప. ఈరోజు ఆయన రాసినటువంటి ఆ పాట ఆ రోజుల్లో ప్రతి భారతీయుడిని, ఆంధ్రుని ఒక్కనే కాదండి, గాంధీ గారు లాంటి వాడే ఆ పాట ఎంతో ఆకట్టుకుందట, ఎంతోమందిని ఉద్యమవైపు నడిపించిందని మనం ఆయన చరిత్ర చదివితే చూస్తే తెలుస్తుంది. మరొకటి చూద్దాం. ఇక్కడ మీకు 23లో కూడా 1923లో కూడా ఆయన రాసినటువంటి గేయాలు ఏంటి అంటే హరిజన పాటలు రాశాడు. హరిజన పాటలు, ఇది కూడా మీరు మీ నోట్స్లో రాసుకోవచ్చు. కాబట్టి 1923లో ఏ గేయాలు రాశాడు అంటే హరిజన పాటలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం టెక్స్ట్ బుక్ ప్రధానంగా. కాబట్టి 1923లో హరిజన పాటలు, 21లో స్వరాజ్య గీతములు అనేటువంటి గేయాలు రాశాడు మిత్రులారా. మరి ఇక్కడికి వద్దాం. 1926వ సంవత్సరంలో గరిమెళ్ళ వారు రాసిన రచనలు ఏంటి అంటే 21, 23, 26 సంవత్సరాలు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఏమి రాశాడు 26లోను చూడండి, ఖండకావ్యాలు. అంటే ఖండకావ్యం అంటే చాలా అద్భుతమైనటువంటి కావ్యాలు కూడా రాశాడు ఆయన. ఖండకావ్యం అంటే ఏదో ఒక అంశాల గురించి తీసుకుని అది తక్కువ పద్యాల్లో రాస్తే దానికి ఖండకావ్యం అంటాం. మనకి ఖండకావ్య ప్రక్రియ మనకు ఉంటుంది. ప్రక్రియలో కానీ ఒకవేళ డిఎస్సిలో ఇస్తే మీరు ఖండకావ్య ప్రక్రియ నుంచి కూడా మీకు చక్కని నోట్స్ ఇస్తాను. ప్రక్రియలో మనకి ఖండకావ్యం కూడా ఉంటుంది. ఉదాహరణ కావ్యము, ఖండకావ్యము ఇలాంటివన్నీ కూడా మనం చెప్పచ్చు. కాబట్టి ఖండకావ్యాలు రాశాడు. తర్వాత దేశభక్తి గీతాలు రాశాడు. చాలామంది రాశారు అనుకోండి. ఇక్కడ మరి ఈయన కూడా దేశభక్తి గీతాలు రాశాడు. బాలగీతాలు చూడండి, మీరు ప్రశ్న ఇచ్చినప్పుడు మిత్రులారా, ఎందుకంటే ఒకే టెక్స్ట్ బుక్లో కొన్ని సమానమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. బాలరసాలు, బాలతనం, ఇక్కడ బాలగీతాలు. అందుకని బాలగీతాలు, భక్తి గీతాలు గరిమెళ్ళ రాశాడు. బాలరసాలు, బాలతనము, పూల బాలలు, పాలబడి పాటలు, హావు హరిశ్చంద్ర, ఇవన్నీ కూడా ఎవరు రాశారంటే మనకి
బాడిగ వెంకట నరసింహారావు రాస్తారు. కాబట్టి మనకి కొంచెం ఇక్కడే మిస్ అవుతుంటారు ఆ గ్రంథాలు ఎవరెవరు రాశారనేది కొంచెం ఎక్కువ సార్లు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రివిజన్. కాబట్టి దేశభక్తి కవితలు రాసినటువంటి కవి, జైలు శిక్ష అనిపించిన కవి ఎవరై అంటే గరిమెళ్ళ. 8వ ప్రశ్న చూడండి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివాడు గరిమెళ్ళ. 9వ ప్రశ్న. గరిమెళ్ళ రాసిన ప్రసిద్ధ గేయాలు ఏవి? ఇప్పుడు మన పాఠ్యాంశంలో మనకున్నటువంటి టెక్స్ట్ బుక్లో గరిమెళ్ళ వారు రాసినటువంటి ప్రసిద్ధమైన గేయాలు ఏంటంటే చూడండి. దండాలు దండాలు భారతమాత. ఏంటండి ఒక గేయము? దండాలు దండాలు భారతమాత అనే గేయం రాసింది, గుర్తుపెట్టుకోండి. దండాలు దండాలు భారతమాత. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్ ఒకటి ఉందో మీకు చెప్తాను. ఇక్కడ దండాలు దండాలు మా భారతమాత అన్నాడు అనుకోండి, వడ్డాది సీతారామాంజనేయులు రాసిన గేయం. చాలామంది మిత్రులు టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత నేను డైలీ టెస్ట్లో పెడుతున్నప్పుడు కొంతమంది ప్రశ్నించారు. కాబట్టి మనం ఇక్కడ మనకి గరిమెళ్ళ వారు రాసిన గేయాలు ఏంటంటే దండాలు దండాలు భారతమాత అంతే. అదే దండాలు దండాలు మా భారతమాత అని మధ్యలో మాగానే ఉందనుకోండి, అక్కడ అది వడ్డాది సీతారామాంజనేయులు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఈ పాఠ్యాంశంలో మనకి ఎలా ఉందంటే దండాలు దండాలు భారతమాత అంతే, మధ్యలో ఇంకేం ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. దండాలు దండాలు భారతమాత అనే గేమ్ రాసింది ఎవరై అంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. మరొక అద్భుతమైన గేమ్ ఏదంటే మా కొద్దీ తెల్ల దొరతనము. కాబట్టి ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఇదే ప్రధానమైన అంశము. కాబట్టి మనం 9 ప్రశ్నలు మనం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్నలు చూద్దాం. రైట్ మిత్రులారా, 10వ ప్రశ్న చూద్దాం. 10వ ప్రశ్న చూడండి. గరిమెళ్ళ హరిజనుల పాటలు ఏ సంవత్సరంలో రాసెను? గరిమెళ్ళ వారు హరిజనుల పాటలు ఏ సంవత్సరంలో రాసెను అంటే 1923. 1923వ సంవత్సరంలో రాశాడు. రైట్. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న. ప్రజాపాటల త్యాగయ్యగా పేరు పొందిన కవి ఎవరు? ప్రజాపాటల త్యాగయ్యగా పేరు పొందిన కవి శ్రీ గరిమెళ్ళ వారే. మన ప్రశ్నలన్నీ గరిమెళ్ళ వారి గురించికే. తర్వాత తమిళ సుబ్రహ్మణ్య భారతిగా పేరు పొందిన తెలుగు కవి. తమిళంలో సుబ్రహ్మణ్య భారతి ఎంత గొప్ప కవో, గేయ కవో, అలాగే తెలుగులో అంత గొప్ప కవి మనం గరిమెళ్ళగా మనం భావించుకుంటాం. అందుకనే తమిళ సుబ్రహ్మణ్య భారతిగా పేరు పొందిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. స్వాతంత్ర సమరయోధులు కవి రచయిత ఎవరు? చూడండి, స్వాతంత్ర సమరయోధులు కవి రచయిత ఎవరైనా అక్కడ ఆప్షన్లు ఇస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. స్వాతంత్ర సమరయోధులై ఉండాలి, కవిగా ఉండాలి, రచయితగా కూడా కలిగినటువంటి లక్షణాలు కలిగిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. తర్వాత గేయాలతో సామాన్య ప్రజల్లో సైతము, అంటే పాటలతో సామాన్య ప్రజలతో సైతము స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి ఎవరు? అందుకే చెప్పాను జాతీయ కవి అండినా. కాబట్టి మనకి సామాన్య ప్రజల్లో సైతము స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు. 15వ ప్రశ్నకు వెళ్దాం మిత్రులారా. ఒక కవి పరిచయం నుంచి మనం 16 ప్రశ్నలు తీసుకొచ్చాం. కాబట్టి ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు అని తెలిపే ఉద్దేశం కలిగిన పాఠం ఏది అంటే మా కొద్దీ తెల్లదొరతనము. మీకు 2 ప్రశ్నలు ఇచ్చాను. ఉద్దేశంలోంచి మొదటి భాగాన్ని ఒక ప్రశ్నగాను, రెండో భాగాన్ని మరో ప్రశ్నగాను ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇవ్వచ్చు. ఎందుకంటే నేను డిఎస్సిలోను టెట్లో చూస్తే ఉద్దేశంలోను మధ్యలోకి వెళ్ళి చిన్న మాటను తీసుకొచ్చాడు. అందుకని నేను ఉద్దేశాన్ని 2 భాగాలుగా చేసి ఇచ్చాను. కాబట్టి ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారని తెలిపే ఉద్దేశం గల పాఠం ఏది అని అంటే మా కొద్దీ తెల్లదొరతనము. చివరి ప్రశ్న చూద్దాం మిత్రులారా. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి తెలుగువాడెవరు? దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివాడు, అంటే భారతదేశం మొత్తం చూసుకున్నా సరే మొదటివాడు ఇతనే. దేశభక్తి కవితలు, గేయాలు రాసి జైలు శిక్ష అనిపించినటువంటి మొదటి వ్యక్తి ఎవరై అంటే శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ చెప్పడానికి గర్వపడుతూ ఉంటాం మన తెలుగువాడుగా.
కాబట్టి మిత్రులారా, ఇన్ని ప్రశ్నలు మనం ఈ చక్కని వీడియోలో మనం చూడగలిగాము. కాబట్టి మీరు నెక్స్ట్ గేయం పాడుకుంటాం. గేమ్లో మనకి ప్రతి గేమ్లో ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా మనం అందులో వచ్చినటువంటి వ్యాకరణ అంశాలతో పాటు అన్ని అంశాలు చాలా కూలంకషంగా మీకు చక్కగా పాడి ఆ గేయాన్ని నేను మీకు వివరిస్తాను. ధన్యవాదాలు. ఈ పాఠం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.